దేవాది దేవుడు ఈ నెలలో 3వ ఆదివారం మనమందరం కూడా కూడి ఆయనను ఆరాధించే గొప్ప భాగ్యం ఇచ్చినందుకు 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? బాగున్నాం కానీ బాధలు తప్పవండి అని అంటారు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన ధ్యానం నిమిత్తం మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందామండి. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయి నిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకును, అప్పుడు నీ సహోదరుని కంటిలోను నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఈరోజు మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 3, 4, 5 వచనాలు మన ధ్యానం నిమిత్తం చదువుకున్నాం. మనం నేర్చుకునే ప్రసంగ అంశం ఏమిటి అంటే అస్థిరత. చెప్పండి. స్థిరత్వం లేనితనం, అస్థిరత, దాని యొక్క సాధారణ గుర్తులు. అస్థిరత అంటే ఎలా ఉంటుంది, దాని గుర్తులు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తన కంటిలో దూలాన్ని పెట్టుకుని ఎదుటనున్న సహోదరుని కంటిలో నలుసును తీసివేయనిమ్మని అడుగుతున్నాడట. చెప్పండి, ఏం పెట్టుకున్నాడు కంటిలో? దూలం. దూలం అంటే ఎంత పెద్దగా ఉంటుంది, నలుసు అంటే ఎంత చిన్నగా ఉంటుంది. అంత పెద్ద దూలాన్ని కంటిలో పెట్టుకుని, అంత పెద్ద దూలం కంటిలో ఉంటే ఇంకా ఎదుటివారి కంటిలో నలుసు ఎలా కనబడుతుంది? కనబడుతుందా? కనబడదు కదా. అంటే కఠినమైన మనసు, కఠినమైన విమర్శనాత్మక దృష్టి ఉన్నంత వరకు ఇతరులకు సహాయపడలేం మనం. కఠినమైన విమర్శనాత్మక దృష్టి మనలో ఉంటే ఈ కఠినమైన విమర్శనాత్మక దృష్టి మన కంటిలో ఒక దూలంలాగా తయారవుతుంది. బహుశా మన కంటిలో దూలం ఇదే అయి ఉండొచ్చు. ఎదుటివారిని మనం విమర్శిస్తాం. ఎదుటివారిలో చిన్న తప్పును కూడా, చిన్న పొరపాటును కూడా మనం విమర్శించి తీర్పు తీరుస్తాం. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పునని మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పునని మీకును కొలువబడును. మీ కంటిలోనున్న దూరం నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా అని అంటున్నాడు దేవుడు. యేసు ప్రభువు చెప్పినటువంటి ప్రసంగం ఇది. ఆయన కొండ మీద ఉండి చేసేటటువంటి ప్రసంగంలోని మాటలలో ఇవి కూడా కొన్ని. ఎదుటివారికి వెంటనే తీర్పు తీర్చడానికి మనం సిద్ధపడిపోతాం. ఎదుటివారికి వెంటనే విమర్శన చేయడానికి మనం సిద్ధపడిపోతాం. ఎందుకనంటే వాళ్ళకంటే మనమే న్యాయవంతులం, వాళ్ళకంటే మనమే నీతిమంతులం, వాళ్ళకంటే మనమే పరిశుద్ధులం అనుకుంటాం. అనుకుని నా నీతి ముందు నీ నీతి ఎంత, నా పరిశుద్ధత ముందు నీ పరిశుద్ధత ఎంత, నా న్యాయకరమైన జీవితం ముందు నీ న్యాయం ఎంత అని చెప్పి ఎదుటివారిలో చిన్న చిన్న పొరపాట్లను కూడా ఎత్తి చూపిస్తూ విమర్శిస్తాం. ఆ నలుసును తీసేయమని మనం అడుగుతాం. మన కంటిలోనేమో దూలాన్ని పెట్టుకుంటాం. పెద్ద పెద్దవి మనం చేస్తూ చిన్న చిన్నవి చేస్తున్న వారిని విమర్శిస్తాం. పెద్ద పెద్ద తప్పులు చేస్తూ మన కంటిలో దూలాన్ని పెట్టుకుని ఎదుటివారి కంటిలో నలుసును తీసివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది మనుషులు సిద్ధపడేటటువంటి, మనుషులు చేసేటటువంటి పని ఇది. మనలో ఇలాంటి పరిస్థితి ఉండటం మూలాన, అంటే మనమే నీతిమంతులం, అంటే మన స్వనీతిని ఆధారం చేసుకుని, చెప్పండి ఎలా, ఏమి ఆధారం చేసుకుని? మన స్వనీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డల వంటిదని యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో చదువుతున్నాం. ఆయన దృష్టికి మురికి గుడ్డల లాంటి నీతి క్రియలను ఆధారం చేసుకుని గర్వపడుతూ ఉంటాం.
మన నీతిని ఆధారం చేసుకుని ఉంటే అది ఎలా ఉంటుంది అంటే, ఒక గుడ్డి డాక్టరు ఇతరుల కంట కళ్ళజోడు వేయటం అటువంటిదంట. ఒక గుడ్డి డాక్టర్ గుడ్డివాడు ఇతరుల కళ్ళజోడు వేయగలడా? వేయటానికి సరిపోతాడా? చెప్పండి. గుడ్డి డాక్టర్ ఇతర కళ్ళజోడు వేయటం వంటిది. మన నీతిని ఆధారం చేసుకుని ఇతరులను మనం విమర్శిస్తే, మన న్యాయాన్ని ఆధారం చేసుకుని ఇతరులను విమర్శిస్తే, మనం జీవించే జీవితాన్ని ఆధారం చేసుకుని ఇతరులను విమర్శిస్తే అలాంటిది. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే, ఇతరులను విమర్శించటానికి కాదు మనం ఉన్నది, ఇతరులకు పేరు పెట్టడానికి కాదు మనం ఉన్నది. మనం ఏం చేసినా పట్టించుకోము. ఇతరులు ఏదైనా చిన్న తప్పు చేస్తే చాలు వారి మీద విరుచుకుపడిపోతాం. మనం మాటిమాటికి ఆ చిన్న తప్పుని ఎత్తి చెబుతాం, మాటిమాటికి ఆ చిన్న తప్పుని ఎత్తి చూపిస్తాం. మనం చేసే పెద్ద పెద్ద తప్పులను గూర్చి మనం మాట్లాడం, అదేముందిలే అని వదిలేస్తాం. ఇలా నీ కంటిలో దూలాన్ని పెట్టుకుని ఎదుటివాని కంటిలో నలుసును చూచే బదులు నీ కంటిలో ఉన్న దూలాన్నే నువ్వు తీసేసుకుంటే చాలా మంచిది. రోమపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. రోమపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరత్తురుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. చూడండి, తీర్పు తీర్చే నీవు కూడా అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. ఎదుటివారిలో ఏ తప్పులు పడుతున్నాడో తాను ఆ తప్పులే చేస్తున్నాడట. తాను ఆ తప్పులు చేస్తూ ఎదుటివారిలో తప్పులు పడుతున్నాడు. చూడండి ఎంత హాస్యాస్పదం. వేరే అబ్బాయి, ఆ తప్పు చేస్తున్నావు నువ్వు, అది నువ్వు చేసేది తప్పురా అని అంటున్నాడంటే తనను తాను తప్పు పట్టుకుంటున్నాడు అంటున్నాడు దేవుడు. ఎందుకనంటే అతనే కాదు, నీవు కూడా ఆ తప్పునే చేస్తున్నావు, నీవు కూడా ఆ పొరపాటే చేస్తున్నావు. నీవు ఆ పొరపాటు చేస్తూ ఎదుటివానికి తీర్పు తీర్చడానికి నువ్వెవరో అని దేవుని వాక్యం చెప్తుంది. తీర్పు తీర్చుకోవాల్సింది నిన్ను నీవు, విమర్శించుకోవాల్సింది నిన్ను నీవు, సరిచేసుకోవాల్సింది నిన్ను నీవు. అంతేగాని ఎదుటివానితో వాగ్వాదమాడుతూ విమర్శన చేస్తూ తీర్పు తీరుస్తూ అతని పట్ల నీ తీర్పును వెల్లడిపరచడానికి నువ్వెవరో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు కూడా అట్టి తప్పునే చేయుచున్నావు కదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చేసే తప్పుల వైపు చూడం. పౌలు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనలను మనం విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము అని అంటాడు. చూడండి, అక్కడ మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము, తీర్పులోనికి రాము అట. కాబట్టి మన కంటిలో దూలం పెట్టుకుని ఎదుటివాని కంటిలో నలుసును వెతికే కంటే మన కంటిలో దూలాలను తీసివేసుకోవడమే చాలా బెటర్. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? అవునా కాదా? చెప్పండి. అవును. మన కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకోవడమే బెటర్. అప్పుడు ఎదుటివాని కంటిలో నలుసు తేటగా కనబడుతుంది, అది చెప్పటానికి బాగుంటుంది. అయినా దేవుడు తన పిల్లలను తీర్పరులుగా చేయలేదండి. తీర్పరులుగా ఈ లోకంలోనికి పంపలేదు. ఈ లోకంలోనికి ఎలా పంపాడు అంటే ఆయన సాక్షులుగా పంపాడు. చూడండి, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. చూడండి, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఎలా ఉంటారని చెప్పాడు? సాక్షులై ఉంటారని. 10 మందితో ఎదుటి వ్యక్తితో నువ్వు మాట్లాడేటప్పుడు దేవుని గురించి నువ్వు సాక్షిగా మాట్లాడాలి. దేవుని గురించి వారికి సాక్ష్యం ఇవ్వాలి. దేవుని గురించి వారితో మాట్లాడాలి. దేవుని వారికి పరిచయం చేయాలి.
వారితో నువ్వు మాట్లాడవలసిన మాటలు దేవుని గూర్చినవి, సువార్త సంబంధమైనవి, అంతేగాని విమర్శనాత్మకమైన మాటలు కాదు. వారిని విమర్శిస్తూ ఆ తప్పు చేస్తున్నావు, ఈ తప్పు చేస్తున్నావు అంటూ వారిని ఎద్దేవ చేయడానికి కాదు, వారికి తీర్పు తీర్చడానికి కాదు. మనం మన తప్పు మానినప్పుడు ఎదుటి వారితో మనం మాట్లాడడానికి సరిపోతాం. గాంధీ గారిని ఒక పిల్లవాడి తండ్రి, ఏమంటే మా అబ్బాయి బాగా బెల్లం ముక్కలు తిన్నాడండి, మీరంటే వాడికి చాలా గురి, మీరేది చెప్పినా వింటాడు, ఒకసారి బెల్లం తినొద్దని చెప్పండి అని అన్నాడు. ఆయన అన్నాడంటే వారం రోజుల తర్వాత రా చెప్తాను అన్నాడు. వారం రోజుల తర్వాత వెళితే ఇప్పుడు వచ్చానండి చెప్పండి అంటే, అరే అబ్బాయి బెల్లం ముక్కలు తిన్నామంట కదా, తినకూడదు నాయన, అది తింటే చాలా చెడు, మంచిది కాదు అని చెప్పాడంట. ఆ కుర్రోడు వెళ్ళిపోయిన తర్వాత తండ్రి అడుగుతున్నాడు, ఏమండి పోయిన వారం నేను వచ్చి అడిగాను బెల్లం ముక్కలు మా అబ్బాయికి తినొద్దని చెప్పమంటే వారం రోజుల తర్వాత ఆగి రమ్మని ఇప్పుడు చెప్తున్నారు, ఇదే మాట పోయిన వారం ఎందుకు చెప్పలేదు అన్నారట. అప్పుడు ఆయన అన్నాడంట, బెల్లం తినే అలవాటు మీ వాడికి కాదు నాకు ఉంది, నేను తింటూ మీ వాడికి తినకూడదని చెప్పకూడదు కదా, ఈ వారం రోజులు నేను మానేశాను, అందుకే మీ వాడికి చెప్పగలిగాను అన్నాడంట. ఎదుటి వారిని విమర్శించే ముందు ఆ తప్పును మనం చేయడం మానేయాలి, ఆ తప్పును మనం సరిదిద్దుకోవాలి. ఆ తప్పు చేస్తున్నామో లేదో మనలను మనమే విమర్శించుకోవాలి, మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి. మనకు మనమే తీర్పు తీర్చుకున్నామనుకో అప్పుడు నిత్య తీర్పులోనికి రాము. మనల్ని మనం తీర్పు తీర్చుకోకుండా ఎదుటి వారికి తీర్పు తీర్చడానికి బయలుదేరిపోయామనుకో మనం కూడా తీర్పులోనికి రావాల్సి వస్తుంది. జాగ్రత్త. దేవుడు మనలను తీర్పరులుగా ఈ లోకానికి పంపలేదు, ఆయన కొరకు సాక్షులుగా పంపాడు. చెప్పండి, ఎందుకు పంపాడండి? ఆయన కొరకు సాక్షులుగా. ఎదుటి వారితో, ఎదుటి సహోదరునితో నువ్వు మాట్లాడేటప్పుడు దేవుని గురించి మాట్లాడాలి. దేవుని గొప్పతనమును గూర్చి, దేవుని ప్రేమను గూర్చి, దేవుని మంచితనాన్ని గూర్చి, దేవుని వాక్యాన్ని గూర్చి, దేవుని స్వార్థను గూర్చి నీవు మాట్లాడాలి. నీ మాటలు అందుకు ఉపయోగించాలి. అంతేగాని విమర్శనాత్మకంగా తీర్పు తీర్చే రకంగా నీ మాటలు ఉండకూడదు. నువ్వు దేవుని గురించి సాక్షిగా నువ్వు మాట్లాడాలి. నీ మాటలలో విమర్శనాత్మకంగా మాట్లాడకూడదు. ఇంకా చెప్పాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు అని అన్నాడు. చూడండి, ఒకరికంటే ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి అని పౌలు చెబుతున్నాడు ఇక్కడ. ఎలా ఎంచుకోవాలంట? నేను నిన్ను చూసినప్పుడు నువ్వు నాకంటే యోగ్యుడావు, యోగ్యురాలవని, నీవు నన్ను చూసినప్పుడు నాకంటే యోగ్యుడు అని మనం అనుకోవాలి. అలా ఎదుటి సహోదరుని చూడగానే మనకంటే యోగ్యుడు అని అనుకున్నప్పుడు మనకంటే యోగ్యుడైన వాడిని విమర్శించలేం కదా, త్వరగా తీర్పు తీర్చలేం కదా, త్వరగా మనం ఆ రీతిగా దండించలేం కదా. కాబట్టి మనం ఎదుటివానిని మనకంటే యోగ్యుడని ఎంచుకుంటే అప్పుడు వెంటనే తీర్పు తీర్చే మనసుతో మనం వెళ్ళాం. విమర్శనాత్మకమైన దృష్టితో మనం వాళ్ళను చూడం. వారిని సహోదరులుగానే గొప్పవారినిగానే మనం చూస్తాం. మనలను మనం సరి చేసుకుంటూ అప్పుడు వాళ్ళను సరిచేసేటటువంటి పరిస్థితి మనం తెచ్చుకోగలుగుతాం. అలా కాకుండా మన కంటిలో దూరాన్ని పెట్టుకుని ఎదుటివాని కంటిలో నలుసును వెతికితే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 23:3. గనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి, ఆయనను వారు చేయునది వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. శాస్త్రులు పరిసయ్యుల గురించి దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. వారు బోధ చేస్తారు, చెబుతారే కానీ చెయ్యరు. కాబట్టి నువ్వేం చేయాలి?
వాళ్ళు చెప్పిన మాటల చొప్పున చెయ్యి, వారు క్రియల చొప్పున చేయకు అని అంటున్నాడు దేవుడు. చెప్పండి, ఏం చేయాలంట? వారు చెప్పేది చెయ్యి. వారు చెప్పటానికే ఉన్నది, చెయ్యటానికి కాదు. వారు చెప్పుదురే గాని చెయ్యరు అంటున్నాడు దేవుడి యొక్క వాక్యం. కాబట్టి వీళ్ళేంటి? ఎదుటివారికి బోధించడం, ఎదుటివారిలో తప్పులు ఎంచి చెప్పటం, నువ్వు ఆ తప్పు చేస్తున్నావు, ఈ తప్పు చేస్తున్నావు, దాన్ని సరి చేసుకో అని చెప్పటమే తప్ప ఆ తప్పును వీళ్ళు చేయకుండా ఉండరు. వీళ్ళు చేస్తారు ఆ తప్పును. అందుకే 24వ వచనం చూడండి, మత్తయి సువార్త 23వ వచనం. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండా ఒడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. దోమ ఎంత చిన్నగా ఉంటుంది, ఒంటె ఎంత పెద్దగా ఉంటుంది. దోమ ఎళ్లకుండా వడగడతారంట. వడగట్టితే దోమ ఆగిపోతుంది కదా. దోమ మింగకుండా దోమను వడగట్టి ఒంటెను మింగేస్తారంట వీళ్ళు. అంటే చిన్న చిన్న పొరపాట్లను ఎత్తి చూపిస్తూ విమర్శిస్తూ అబ్బే అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటూ ఒంటెల లాంటి పెద్ద పెద్ద పాపాలు చాటుమాటున చేసేస్తారు వీళ్ళు. అందుకే దోమను ఒడియగట్టి ఒంటెను మింగువారు మీరే అంటున్నాడు దేవుడు తన వాక్యములో. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో శాస్త్రులు పరిసయ్యులను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు దోమను ఒడియగడతారు, ఒంటెలను మింగేస్తారు. ఇలాంటి వారే ఎదుటివారిని విమర్శించడానికి తొందరపడతారు, ఎదుటివారికి తీర్పు తీర్చడానికి తొందరపడతారు. తమ తప్పులను తాము ఎంచరు, తమ పొరపాట్ల వైపుకు వారు చూడరు, తమను తాము సరిచేసుకోవాలని ప్రయత్నం చెయ్యరు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ విషయం ఏమిటి అంటే, దేవుని సన్నిధిలో మనం నేర్చుకుంటున్నాం, మనము మన కంటిలో దూలమును పెట్టుకుని ఎదుటివాని కంటిలో నలుసు కోసం చూడకూడదు. మన కంటిలో దూలాన్ని తీసివేసుకుంటే ఎదుటివాని కంటిలో నలుసు తేటగా మనకు కనబడుతుంది. మనము మన తప్పులను తీర్పు తీర్చుకోవాలి, మన తప్పుల వైపు చూసి విమర్శించుకోవాలి. కానీ ఎదుటివారి తప్పులను చూస్తూ పదే విమర్శనాత్మకంగా విమర్శన చేస్తూ ఆ తప్పులను మనం చేయకూడదు. ఆ తప్పు చేయకుండా మనలను మనం విమర్శించుకోవాలి. ఆ తప్పులు చేయకుండా మనలను మనం తీర్పు తీర్చుకోవాలి. ఆ తప్పులు చేయకుండా మనలను మనం సరి చేసుకోవాలి. అప్పుడు ఎదుటివారితో మాట్లాడడానికి మనం సరిపోతాం. కాబట్టి ఇక్కడ అస్థిరత ఏమిటి అని అంటే, మన కంటిలో దూలం పెట్టుకుని మనలో ఎన్నో తప్పులు పెట్టుకుని పెద్ద తప్పులు పెట్టుకుని ఎదుటివారిలో చిన్న తప్పులను ఖండించడం. ఇది స్థిరము లేని జీవితం. అంటే స్థిరము లేని జీవితానికి గుర్తుది. వీళ్ళు చెబుతారే కానీ చెయ్యరు, ఎదుటివారిని విమర్శిస్తారే కానీ ఆ తప్పులను వీళ్ళు మానరు. ఈ రీతిగా వాళ్ళు చేస్తున్నట్లు మనం చెయ్యకూడదు. ఎందుకని? దేవుడు మనలను తీర్పరులుగా ఈ లోకానికి పంపలేదు, దేవుని కొరకు సాక్షులుగా మాత్రమే పంపాడు. దేవుని గురించి సాక్ష్యం చెప్పాలి కానీ విమర్శించకూడదు. ఇంకా అవసరమైతే ఎదుటి సహోదరుని నాకంటే యోగ్యుడని ఎంచుకోవాలి, నాకంటే యోగ్యురాలు అని ఎంచుకోవాలి. ఒకరినొకరు యోగ్యులమని ఎంచుకుంటున్నప్పుడు మీ తప్పులను గురించి మీరు మాట్లాడరు, మీ తప్పులను గురించి పదే మీరు చూడరు. కాబట్టి జాగ్రత్తగా మన తప్పులను మనం సరిచేసుకుంటూ, మన పొరపాట్లను మనం సరిచేసుకుంటూ, మన తప్పుల నుంచి విడుదల పొంది చక్కగా కొనసాగునట్లుగా మనం జీవిద్దాం. దేవుడు ఆ రీతిగా మనలను నడుపునుగాక. ఆమేన్. లూకా సువార్త 2వ విషయం చూద్దాం. 2వ విషయం లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనాన్ని చూద్దాం. చూడండి, లూకా సువార్త 6:46. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని అంటున్నాడు. చూడండి, ఇక్కడ అస్థిరత ఏమిటి అంటే, దేవుని వాక్యాన్ని వింటున్నారు, దేవుని వాక్యాన్ని చదువుతున్నారు, కానీ దేవుడు చెప్పిన మాటల ప్రకారం చేయటం లేదు. కానీ ఆయనను ప్రభువా అని ప్రేమగా పిలిచినట్లు పిలుస్తున్నారు. అందుకంటున్నాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? మీరు అలా పిలిస్తే నేను పలుకుతానా? మీరు అలా పిలవటం ద్వారా నేను జవాబిస్తానా? మీరు అలా పిలవటం ద్వారా పరలోకం ఏమైనా దొరుకుతుందా మీకు? మీరు అలా పిలవటం ద్వారా మీ జీవితాలు ఏమైనా బాగుపడతాయా?
బాగుపడవు కదా. మీరు నా వాక్యాన్ని గైకొని నన్ను ప్రభువా ప్రభువా అని పిలవండి, అప్పుడు నేను పలుకుతాను అంటున్నాడు దేవుడు. మీరు నా వాక్యాన్ని గైకొని ప్రభువా ప్రభువా అని పిలవండి, అప్పుడు మిమ్మల్ని క్షమించి పరలోకం చేర్చుకుంటాను అంటున్నాడు ప్రభు. మత్తయి సువార్త 7:21 చదవక్కర్లేదు, కానీ ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు, గాని నా పరలోకమందున తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోకంలో ప్రవేశించును అని దేవుని వాక్యం ఉంది. అక్కడ ప్రభువా ప్రభువా అని పిలుచుట చేత పరలోకంలో చేరరు. ఊరికినే నోటి మీద ప్రభువా 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 అని అడుగు మీద కూర్చున్నప్పుడు, మంచం నుంచి లేచేటప్పుడు, నడిచేటప్పుడు, పని చేసేటప్పుడు మనం ప్రభువా ప్రభువా అని అంటాం కదా. అలా గట్టిగా వ్యర్థంగా పెదవుల నుండి వచ్చిన మాటలు మనలను రక్షించలేవు. వ్యర్థంగా మన పెదవుల నుంచి వచ్చిన మాటలు మనకు ఆన్సర్ ఇవ్వలేవు, జవాబు తీసుకురాలేవు. వ్యర్థంగా మన నోటి నుండి వచ్చిన ఆ ప్రభువు అనే మాట పరలోకాన్ని మనకు ఇవ్వలేదు. మనం ఏం చేయాలి? ఆ పలుకు వ్యర్థం కాకుండానట్లు, హృదయంలో నుంచి ప్రేమపూర్వకంగా వచ్చినట్లుగా మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకోవాలి. చెప్పండి, ఏం పెట్టుకోవాలి? దేవుని యొక్క వాక్యం పెట్టుకోవాలి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను అని 119వ కీర్తన 11వ చరణంలో దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు, పాడుకుంటున్నాడు పాట. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిద్దాం. చెప్పండి, దేనిని అనుసరిద్దాం? దేవుని వాక్యం చదివినప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు, చదివినది విన్నది మన హృదయంలో భద్రపరుచుకుని దాని ప్రకారం మనం జీవించి, అప్పుడు ప్రభువా అని అంటే ఆయన పలుకుతాడు. అప్పుడు ప్రభువా అంటే ఆయన క్షమిస్తాడు. అప్పుడు ప్రభువా అంటే ఆయన ఆన్సర్ ఇస్తాడు. అప్పుడు ప్రభువా అంటే ఆయన పరలోకం చేర్చుకుంటాడు. దేవుని మాట ప్రకారం చేసే వాని జీవితం ఎలా ఉంటుందో ఇక్కడే చెబుతాడు. చూడండి, 47వ వచనం. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండును మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దానిని కదిలింపలేకపోయేను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టువానిని పోలి ఉండును. ప్రవాహము దాని మీద ఒడిగా కొట్టగానే అది కూలి పడేను. దాని ఇంటిపాటు గొప్పదని చెప్పాను. ఆ ఇల్లు నాశనం గొప్పది, ఎందుకంటే అది నేల మీద కట్టబడిన ఇల్లు. ఎవరు నేల మీద ఇల్లు కట్టబడిన వారు అంటే దేవుని మాట విని ఆ ప్రకారం చెయ్యని వారు. నేల మీద ఇల్లు కట్టిన వాని పోలి ఉండును. వరదలు వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద కొట్టగా పునాది బలంగా లేకపోవడం చేత ఆ ఇల్లు కూలిపోయెను. కానీ నా మాట చొప్పున విని దాని చొప్పున చేయువాడు లోతుగా త్రవ్వి బండ మీద ఇల్లు కట్టిన వాని పోలి ఉండును. వరదలు వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద కొట్టగా ఆ ఇల్లు బాగుగా కట్టబడి ఉన్నందున దానిని పడగొట్టలేకపోయేను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే మన జీవితం బండ మీద పునాది వేయబడినట్టుగా మన జీవితం కట్టుకోవాలి అంటే దేవుని వాక్యం మీద మనం ఆధారపడి బ్రతకాలి. చెప్పండి, దేని మీద? చెప్పండి అందరూ కూడా, దేని మీద ఆధారపడి? దేవుని వాక్యం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారి జీవితాన్ని క్రీస్తునే బండ మీద కట్టుకుని ఉంటారు. వారి జీవితం మీదకి ఆటుపోట్లు, వరదలు, వానలు, గాలి వానలు వచ్చినప్పటికీ కూడా వారు చెదరిపోరు, వారు పడిపోరు. వారు ఆధ్యాత్మికంగా నిలబడి స్థిరంగా ఉండగలుగుతారు. ఎందుకని అంటే దేవుని వాక్యమే వారికి పునాది. చెప్పండి, దేవుని వాక్యమే వారికి పునాది. దేవుని వాక్యమే వారికి పునాదిగా నిలబడుతుంది. దేవుని వాక్యం మీద వారి జీవితాన్ని కట్టుకున్నారు. దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తూ కట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం చదివిస్తుంది, నా వాక్యం నేను చెప్పిన మాటల ప్రకారం చొప్పున మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? అస్థిరత ఏమిటి అంటే ఇక్కడ దేవుని వాక్యాన్ని వింటూ దాని ప్రకారం చెయ్యకపోవడం. దేవుని వాక్యాన్ని వింటున్నాం, చదువుతున్నాం, దాని ప్రకారం చేయకుండా ప్రభు దగ్గరికి వచ్చేస్తున్నాం. ఆదివారం వస్తున్నాం, బుధవారం, శుక్రవారం, శనివారం వస్తున్నాం,
వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, దాని చొప్పున చేయటం లేదు. వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం. పితరుల ఆచారాలు ఆచరిస్తున్నాం, జనముల ఆచారాలు ఆచరిస్తున్నాం, లోక మర్యాదను ఆచరిస్తున్నాం. కాబట్టి ప్రభు చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి ప్రభువా ప్రభువా అని పిలుచుట వ్యర్థమే. ఆయన నుండి జవాబేమీ రాదు, ఆయన ఏమీ పలకడు, ఆయన ఏమీ స్పందించడు. మన కేకలన్నీ వృధా అయిపోతాయి. ఎలాగంటే రాజుల మొదటి గ్రంథంలో ఏలియా కర్మేలు పర్వతం దగ్గర 450 మంది బయలు ప్రవక్తలు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వారు ఎంతగానో కేకలు పెట్టి, గంతులు వేసి, కత్తులతో కోసుకుని వారి దేవత పేరట ప్రార్థన చేసిన ఎలా అంగీకరింపబడలేదో, మనము దేవుని వాక్యాన్ని అనుసరించకుండా దేవుని దగ్గర అంతగా గొంతెత్తి అరిచి సాయంత్రం వరకు ప్రార్థన చేసినా కూడా జవాబు అలాగే రాదు. కాబట్టి జాగ్రత్తగా వినండి. మనము దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ ప్రభువా ప్రభువా అని పిలుద్దాం. చెప్పండి, ఏం చేస్తూ? దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ప్రభువా ప్రభువా అని పిలుద్దాం. అప్పుడు ఆయన పలుకుతాడు. దేవుని వాక్యాన్ని విసర్జించి విడిచిపెట్టి మనం అలా బ్రతకటానికి వీలు లేదు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. చూడండి, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని అంటున్నాడు దేవుడు. చూడండి, నేను మీ తండ్రినైతే నన్ను గణపరిచే కొడుకులుగా కూతుళ్ళుగా మీరు ఎక్కడున్నారు? మీ నుంచి నాకు రావలసిన ఘనత ఏమైపోయింది? నేను మీ యజమానుడినైతే నాకు భయపడే దాసులు దాసీలు ఎక్కడున్నారు అని అంటున్నాడు దేవుడు. ఆయనకు భయపడుట, ఆయనను గణపరచుట అంటే దేవుని వాక్య ప్రకారం మనం ప్రవర్తించుటే. దేవుని వాక్య ప్రకారం ప్రవర్తిస్తే దేవుని గణపరుస్తున్నట్లు. ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నాం కదా. ఆయన చెప్పింది చేస్తే ఆయనకు ఘనత, ఆయన వాక్య ప్రకారం చేస్తే ఆయనకు భయపడినట్లు. కాబట్టి ఆయన యజమానుడైతే మనము భయపడే దాసులము దాసురాళ్ళంగా, ఆయన తండ్రి అయితే ఆయనను గణపరిచే కొడుకులు కూతుళ్ళుగా మనం ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు నువ్వు అలా ఉండగలుగుతావు అంటే ఆయన ఇచ్చిన వాక్యం చొప్పున నువ్వు ప్రవర్తించినప్పుడే ఆయన కోరినట్లుగా ఉండగలవు. ఆయన తండ్రి అయితే ఆయనను గణపరిచే కుమారుడుగా కుమార్తెగా ఉండగలవు. ఆయన యజమానుడైతే ఆయనకు భయపడే దాసుడుగా దాసురాలుగా అప్పుడు ఉండగలవు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ ఆయనకు భయపడినట్లు, ఆయనను గణపరిచినట్లుగా మనం బ్రతుకుదాం. 3వ వాక్యం చూద్దాం. చూడండి, 3వ మాట రోమాపత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. చూడండి, ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలేదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకొను నీవు గొళ్లను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారం నిన్ను బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుచున్నది. చూడండి, ఇక్కడ ఏంటంటే దే ఆర్ ప్రీచింగ్ అండ్ నాట్ ప్రాక్టీసింగ్. అంటే వాళ్ళు బోధ చేస్తున్నారు కానీ బోధ చేసిన ప్రకారం జీవించడం లేదు. ఇతరులకు బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా అని దేవుని వాక్యం ప్రశ్నిస్తుంది. ఎదుటి వారికి ఎన్నో బోధలు చేస్తావు. అది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, అది చెయ్యాలి అంటూ ఎన్నో బోధలు చేస్తావు. కానీ నీకు నీవు బోధ చేసుకోలేవా? దొంగిలించొద్దని చెప్పే నీవే దొంగిలిస్తావా? వ్యభిచరించొద్దని చెప్పే నీవే వ్యభిచరిస్తావా? విగ్రహముల జోలికి వెళ్ళొద్దని చెప్పే నీవే గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రము మీరుట వలన నీవు దేవుని అవమానపరుస్తున్నావు.
వ్రాయబడిన ప్రకారం అన్యుల మధ్య దేవుని నామం మిమ్మును బట్టియే కదా దూషించబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు ఎలాంటి వారు? బోధిస్తారంతే, చెయ్యరు. ఇందాక మత్తయి సువార్త 23:3 చదివాం కదా, వారు చెప్పుదురే గాని చేయరు. వీళ్ళ అస్థిరత ఏమిటి అంటే బోధించడమే వీళ్ళ అలవాటు, దాని ప్రకారం చేయటం వీళ్ళ అలవాటు లేదు. దేవుని వాక్య ప్రకారం చేయకపోతే స్థిరత్వం ఎలా అవుతుంది? అస్థిరతే కదా. వీళ్ళు ఎదుటివారికి బోధించడానికే ఉన్నారు, నీతులు చెప్పటానికే ఉన్నారు, ఆచరించడానికి లేరు. వీళ్ళు ఎదుటివారికి చెప్పటానికే వీళ్ళు ఉన్నది. పైగా వీళ్ళు చేసే పని ఎలా ఉంటుంది అంటే, అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 10వ వచనం చూద్దాం, చూడండి. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 10వ వచనం. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు అని అంటున్నాడు భక్తుడు పేతురు. ఇక్కడ మనమైనా మన పితరులైనా మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధిస్తున్నారు. ఒక బరువైన కాడి ఎద్దు మెడ మీద పెట్టి మోయమంటే అది మొయ్యలేక మోస్తుంది. అలాగే వీరు కూడా మొయ్యలేని కాడిని ప్రజల మెడ మీద పెడుతున్నారంట. ఏంటి మొయ్యలేని కాడి అనంటే, వారు పాటించలేని ఆజ్ఞలను గూర్చి బోధిస్తూ, పాటించడం కష్టతరమైన ఆజ్ఞలను గూర్చి బోధిస్తూ, మీరు పాటించండి లేకపోతే చస్తారు, మీరు పాటించండి అప్పుడు మీరు బ్రతుకుతారని వారికి చెప్పి వీళ్ళు తప్పుకుంటారు. తమ వేలితోనైనను వాటిని కదపనల్లరు అని మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చదువుతాం. అంత బరువులు వారి మీద పెట్టి వేలుతోనైనా వారు కదిలింపనొల్లరు. మీరు మొయ్యవలసిందే ఆ బరువైన కాడిని అని చెప్పి వారు ఆచరించలేని గొప్ప గొప్ప ఆజ్ఞలను బోధించి వారి మెడ మీద మోయలేని కాడిని పెట్టి దేవుని శోధిస్తున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్తగా విందాం. కాబట్టి జాగ్రత్తగా మనం ఏంటంటే, ఇక్కడ వీళ్ళు అస్థిరత ఏమిటి అంటే బోధించడమే వీళ్ళు తప్ప వీళ్ళు అనుసరించడం వీళ్ళ చేత కాదు. బోధించడమే కానీ చెప్పండి, అనుసరించడం వీళ్ళ చేత కాదు. వీళ్ళు ఎప్పటికీ అనుసరించరు, బోధిస్తారంతే. వీళ్ళు బోధించడమే వీళ్ళు చేసే పని. ఎదుటివారికి నీతులు చెప్పడమే, ఎదుటివారికి అది చేయండి ఇది చేయండి అని చెప్పడమే. నువ్వెందుకు చేయట్లేదు అని అడగటమే. నేనెందుకు చేయట్లేదు అని అనుకోరు వాళ్ళు. నేను చెయ్యాలి కదా అని అనుకోరు వాళ్ళు. బరువైన కాడిని ఎదుటి వారి మీద పెట్టడమే కానీ ఆ కాడి క్రిందికి వీళ్ళు రారు, వీళ్ళు మొయ్యటానికి సిద్ధపడరు. కాబట్టి జాగ్రత్తగా వినండి, మనము అలా ఉండకూడదు. చెప్పండి, మనం అలా ఉండకూడదు. 3వ మాట ఇది. ఇప్పుడు 4వ మాట చూద్దాం, చూడండి. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం, చూడండి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. దేవుని ఎరుగుదమని వీరు చెప్పుకుందురే గాని అవిధేయులు అసహ్యులు ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన దేవుని ఎరుగమన్నట్టున్నారు. అంటే దేవుని ఎరుగుట అనేది ఏమిటి అంటే, దేవుడు చెప్పినట్లుగా చేస్తే మనము దేవుని ఎరిగినట్లు, దేవుని వాక్య ప్రకారం చేస్తే దేవుని ఎరిగినట్లు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేస్తే దేవుని ఎరుగనట్టు. తమ క్రియల వలన దేవుని ఎరుగమన్నట్టున్నారు. నోటితో దేవుని ఎరుగుదుము అని చెబుతున్నారు. మాటే కదా, ఏముంది, నాలుక మాట్లాడేస్తుంది. దేవుని నేను తెలుసుకున్నాను, దేవుని నేను నమ్ముకున్నాను, దేవుని నేను ఎరుగుదును అని వాళ్ళు చెబుతారు. మాటలే చెబుతారు, చేష్టలు చెప్పవు. చేష్టలు ఏం చెబుతాయి? దేవుడు మాకు తెలియదు అన్నట్టు చెబుతున్నాయట. చెప్పండి, చేష్టలు దేవుడు మాకు తెలియదు అన్నట్టు చెబుతున్నాయి. ఏంటి ఆ చేష్టలు? అసహ్యమైన పనులు, అవిధేయమైన పనులు, మంచితనానికి కొరగాని వారు వీళ్ళు, మంచి చెయ్యలేని వారు, సత్కార్యముల విషయము భ్రష్టులు అనుంది. సత్కార్యము అంటే మంచి పనులు, మంచి పనులకు కొరగాని వారు వీళ్ళు. మంచి పనులు చెయ్యలేరు, ఏమాత్రం కూడా మంచి పనులు చేయడం
వీరి వల్ల కాదు. మంచి పనులు చేయడం మానేసి చెడ్డ పనులే చేస్తారు వీళ్ళు. కాబట్టి జాగ్రత్తగా వినండి. వీళ్ళు చెడ్డ పనులు చేయడం ద్వారా తమ క్రియల వలన దేవుని ఎరుగమన్నట్టున్నారు. చెప్పండి, ఎలా ఉన్నారంట? దేవుడు మాకు తెలియదు. ఇక్కడ వీళ్ళ అస్థిరత ఏమిటి అంటే దేవుడు తెలుసు అని చెప్పుకుంటున్నారు, కానీ తెలియడు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళ అస్థిరమైన ప్రవర్తన. స్థిర ప్రవర్తన ఏమిటి అంటే వాక్యానుసారంగా ప్రవర్తించుట. అస్థిరత్వం ఏమిటి అంటే వాక్యానికి వ్యతిరేకంగా వీళ్ళు ప్రవర్తించుట. ఫాల్స్ ప్రొఫెషన్ ఎంచుకున్నారు వీళ్ళు. తప్పుడు వృత్తిని ఎంచుకున్నారు వీళ్ళు. ఏంటి తప్పుడు వృత్తి? మంచి పనులు చేయకపోవడం, అవిధేయమైన పనులు చేయడం, అసహ్యమైన పనులు చేయడం. ఇంకా బైబిల్లో మనం చదువుకోవాలి అంటే మనము రోమాపత్రిక 2:24 ఇందాక చదివాం. మిమ్మును బట్టే వ్రాయబడిన ప్రకారం అన్యజనులలో నా నామం దేవుని నామం దూషించబడుతున్నది అని దేవుని వాక్యం చెబుతుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 4-6 వచనాలు చదవండి. 4, 5, 6 వచనాలు. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు, వాని యందు సత్యము లేదు. చూడండి, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకుంటూ ఆయన వాక్యాన్ని పాటించకపోతే వాడు అబద్ధికుడు, వాని యందు సత్యము లేదు అని దేవుని వాక్యం చెబుతుంది. తర్వాత చదవమ్మా. ఆయన వాక్యం ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకుని వాడు ఆయన ఎలాగు నడుచుకును అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. చూడండి, ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకొనివాడు, ఆయనలో నడుచుకుంటున్నానని చెప్పుకొనివాడు ఆయన ఎలాగు నడుచుకునేనో అలాగే నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఆయన ఎలా నడిచాడో అలా నడవాలి మనం. దానికి బద్ధులమై ఉండాలి. అంతేగాని ఆయన చేసేది ఒకటి నువ్వు చేసేది ఇంకొకటి అన్నప్పుడు ఆయన నీకు తెలుసు అంటే ఎలా? ఆయన చెప్పినట్లుగా నువ్వు చేసినప్పుడే ఆయనను ఎరిగిన వ్యక్తి అవుతావు. ఆయన చెప్పినట్లుగా నువ్వు నడుచుకున్నప్పుడే ఆయన అంటే నీకు తెలుసు అని నువ్వు చెప్పుకోవాలి. ఆయన చెప్పినట్లు నువ్వు చెయ్యకపోతే ఆయన నీకు తెలియలేదు, ఆయన నువ్వు ఎరుగవు. ఆయన ఎవరో నువ్వెవరువో. కానీ నీ నోరు ఆయన తెలుసండి, ఆయన నాకు బాగా తెలుసండి అని చెబుతుంది. నీ ప్రవర్తన ఆయన ఎవరో నీకు తెలియదన్నట్లు చెబుతుంది. కాబట్టి ఇక్కడ ఆయన యందు నడుచుకొనుచున్నానని చెప్పుకుని వాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకుని వాడు ఆయన వాక్యాన్ని అనుసరించకపోతే వాడు అబద్ధికుడు, వాని యందు సత్యము లేదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అదే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. 3:10. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో బయలుపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధి కాడు. చూడండి, దీనిని బట్టి దేవుని సంబంధి ఎవడో అపవాది సంబంధి ఎవడో తేటపడుతుంది. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు, నీతిగా బ్రతకని ప్రతివాడు, ప్రేమ లేకుండా బ్రతికే ప్రతివాడు అపవాది సంబంధులు, దేవుని సంబంధులు కారు అని దేవుని వాక్యం చెబుతుంది. వారు ఎవరు కారు చెప్పండి? దేవుని సంబంధులు కారు, అపవాది సంబంధులు. ఎందుకంటే వాడు నీతి మాలిన వాడు. మనము నీతిగా జీవించటం లేదంటే నీతి మాలిన జీవితమే జీవిస్తున్నామని అర్థం. ప్రేమ లేకుండా జీవిస్తుంటే అది ప్రేమ, దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా మనం నడవకపోతే, అంటే వాక్యం చెప్పినట్లుగా నడవకుండా అసహ్యమైన పనులు, అవిధేయమైన పనులు, మంచి కార్యాలు చేయకుండా, నీతిని జరిగించకుండా, దేవుని ప్రేమను వారికి చూపకుండా ఉంటే మన క్రియల మూలాన దేవుని ఎరుగమన్నట్టు ఉన్నాం. మనము స్థిరత లేనివారు, అస్థిరులం. చెప్పండి, ఎవరంట? అస్థిరులం. అస్థిరతకు గుర్తిదే నీతి మాలిన జీవితం, ప్రేమ లేని జీవితం, అసహ్యమైన జీవితం, అవిధేయమైన జీవితం, మంచి పనులు చేయకుండా చెడ్డ పనులు చేసే జీవితం. ఇదంతా అస్థిరతకు గుర్తు.
కాబట్టి ఇవన్నీ మనం వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి. ఇంకొక మాట కూడా చూద్దాం, చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం, చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? ఇక్కడ యాకోబు చెబుతున్నాడు, నీకు విశ్వాసం ఉంది, ఆ విశ్వాసానికి క్రియలు లేవు. ఏంటి క్రియలు? ఒక సహోదరుడు లేక సహోదరి బట్టలు లేకుండా, వారికి వేరే వస్త్రం లేకుండా వచ్చి ఆకలితో ఉన్నారట. అప్పుడేం చేయాలి? వస్త్రాలు లేని వాళ్ళకి మన దగ్గర ఉన్న బట్టలే ఇవ్వాలి. ఆహారం, వారి ఆకలి వేస్తున్నప్పుడు ఏం చేయాలి? మన దగ్గర ఉన్న ఆహారం పెట్టాలి. అందులో క్రియ ఉంది. ఇప్పుడు వీళ్ళు క్రియ చేయకుండా, విశ్వాసం ఉంది కానీ క్రియ చేయకుండా, మీరు సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందండి అని చెబుతున్నారంట. అలా చెప్పడం వలన వారికి ఏమైనా ఒరుగుతుందా? చెప్పండి. వారికి చలి తగ్గుతుందా? వారికి ఆకలి తీరుతుందా? వారికి కష్టం బాగా తీరుతాయా? ఏమీ తీరవు. అలాగే విశ్వాసము లేని క్రియలు కూడా మృతము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రియలు లేనిదైతే విశ్వాసము ఒంటిగా ఉండి చచ్చినదవుతుంది అని యాకోబు రాశాడు అక్కడే. మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాము. ఎదుటివారు మనకంటే కడు పేదరికంలో బాధపడుతున్నప్పుడు వారికంటే బెటర్ స్థాయిలో ఉన్నటువంటి మనం ఏదో ఒక సహాయం చేయాలి. వాళ్ళకి వస్త్రమో, అన్నమో, డబ్బు, మాట సహాయమో, ఇంకా ఏదో ఒక సహాయం మనం వారికి సహాయం చెయ్యాలి. చూడండి, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 17-18 వచనాలు. ఈ లోకపు జీవనోపాధి కలవాడయ్యుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు ఉండును, ఎలాగు నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. చెప్పండి, ఎలాగ ప్రేమించాలంట? మాటతోనూ నాలుకతోనూ కాక. అంటే మాటేగా ఏముంది? మాట్లాడేస్తాం. నాలుగుంది, మాట్లాడేస్తుంది. నాలుగుతో మాట్లాడే అన్ని చేసేస్తున్నామా? చేయట్లేదు కదా. అలా మాటతో నాలుకతో కాక క్రియతోనూ సత్యముతోనూ క్రియాపూర్వకంగా నిజంగా ప్రేమిద్దాం అని దేవుని వాక్యం చెబుతుంది. తన సహోదరుడు లేమి కలిగి ఉండుట, కొదువు కలిగి ఉండుట చూచియు ఎంత మాత్రము కనికరము లేని వాని యందు దేవుని ప్రేమ ఎలా నిలుచును అని దేవుని వాక్యం చెబుతుంది. అదే మొదటి యోహాను పత్రిక 4:8 దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రేమ నీలో లేకపోతే ఎదుటివారికి సహాయం చెయ్యలేవు. ఎదుటివారికి సహాయం చేయలేని ప్రేమ నీకు ఉండినా ఒకటే, ఉండకపోయినా ఒకటే. అది ప్రేమ లేని తత్వమే అవుతుంది. కాబట్టి మాటతో నాలుకతో కాక క్రియతో సత్యముతో, అంటే క్రియాపూర్వకంగా నిజంగా ప్రేమిద్దాం. వారికి సహాయం చేసి ప్రేమను మనం రుజువుపరుచుకుందాం. అప్పుడు మనము క్రియల వలన దేవుడు మనకు తెలుసు అన్నట్లుగా ఉంటాం. అలా చేయకుండా వాటిని మానుకుని నీతిమాలిన జీవితం, దేవునికి వ్యతిరేకమైన జీవితం మనం జీవించి స్వార్థపరులంగా మనం ఉంటే, మన ప్రేమ నిజమైనది కాకపోతే మనము దేవుని ఎరుగని వారమే. ఇక్కడ ఏమిటి అంటే స్వార్థపూరితమైన జీవితం ఇది. ఎదుటి వారికి కొరత ఉందని తెలిసి కూడా తమకున్న వాటిని ఇవ్వకపోవటం. వారి స్వార్థమే వారు చూసుకుంటారు. వారికి సమృద్ధిగా ఉన్నప్పటికీ ఇంకా కావాలని వారి స్వార్థం కోసమే ఉంచుకుంటారు. లేని వారికి సహాయం చేయలేరు. ఇందులో అస్థిరత ఉంది. దేవుడు నీకు ఎంతో సమృద్ధిని ఇచ్చాడు. రేపటికి ఆహారాన్ని ఈ రోజే దేవుడు ఇస్తున్నాడు. అది దాచేసుకుంటున్నావు కానీ లేని వారికి కొంతైనా పెట్టట్లేదు. అదే అస్థిరత.
నీ దగ్గర ఉన్నది ఎదుటివానికి నువ్వు పంచగలిగినప్పుడు నువ్వు దేవుని యొక్క వాక్య ప్రకారం ప్రవర్తించిన వ్యక్తివి, క్రియాపూర్వకంగా సత్యముతో నువ్వు ప్రేమించే వ్యక్తివి, అప్పుడు నీలో స్థిరత్వం ఉన్నట్లు. అది కనుక లేకపోతే నీలో అస్థిరత ఉన్నట్లు. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం చూడండి. యాకోబు పత్రిక 3:10 ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా ఇలాగుండకూడదు. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనము శాపవచనము బయలు వెళ్ళును. నా సహోదరులారా ఇలాగుండకూడదు అని. ఇది 3వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకుంటే అనేక విషయాలలో మనం అందరం తప్పిపోతున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతా త్రిప్పుదము కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకుని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతి నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. అది మరణకరమైన విషయముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా అలాగుండకూడదు. ఈ నాలుక పాప ప్రపంచమై, చెప్పండి ఎలాగంట, పాప ప్రపంచమై ప్రకృతి చక్రానికే చిచ్చు పెడుతుందట. దీనిని నరుడు సాధు చేయ జాలడు. ఏ నరుడు తన నాలుకను సాధు చేయ జాలడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము మన నాలుకను కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మాట్లాడకూడదు. మనం ఈ నోటితోనే వారిని ఆశీర్వదించి ఈ నోటితోనే వారిని శపించకూడదు. ఈ నోటితో దేవుని స్తుతిస్తూ ఈ నోటితో దేవుని పోలికగా సృష్టించబడిన మనుషులను దూషించకూడదు, శపించకూడదు అని దేవుని వాక్యం చెబుతుంది. ఇలాంటి అస్థిరమైన జీవితాలు మనం వదిలిపెట్టాలి. దేవుని స్తుతించే నోటితోనే వారిని ఆశీర్వదించాలి. ఈ నాలుకతోనే వారిని దీవించాలి. వారి క్షేమం కోసం ప్రార్థన చేయాలి. వారి బాగోగుల కోసం వారు శ్రేయస్సు కోరి ప్రార్థించాలి. కానీ వారి నాశనము కోరి ప్రార్థన చేయకూడదు. ఈ నాలుక అందుకు ఉపయోగించుకోకూడదు. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనము మన కంటిలో నలుసును ఉంచుకుని ఎదుటివాని కంటిలో, మన కంటిలో దూలమును ఉంచుకుని ఎదుటివాని కంటిలో నలుసును వెతికే ప్రక్రియ మనం చేయకూడదు. తొందరగా తీర్పు తీర్చకూడదు. తొందరగా మనం వారిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదు. ఎందుకంటే మనము తీర్పరులుగా పంపలేదు, సాక్షులుగానే పంపాడు. మనకంటే యోగ్యులముగా వారిని ఎంచుకోవాలి. అప్పుడు మనం వారిని దూషించలేము. రెండవదిగా, దేవుని వాక్యాన్ని అనుసరించకుండా ప్రభువా ప్రభువా అని పిలుచుట వలన ప్రయోజనం ఏమీ లేదు. దేవుని వాక్యాన్ని అనుసరించి ప్రభువా ప్రభువా అని పిలవాలి. మూడవదిగా, బోధిస్తున్నాడు కానీ అనుసరించడం లేదు. బోధ చేసి అనుసరించకపోతే ప్రయోజనం ఏముంది? బోధ అనేది అందరూ చేస్తారు. ప్రాక్టీస్ చేయడమే ముఖ్యం. ప్రీచింగ్ చేయడం కంటే ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం. కాబట్టి మనం ఎదుటివారికి నీతి సూత్రాలు వల్లించడం మాత్రమే కాదు, ఆ నీతిని అనుసరించు వారంగా మనం ఉండాలి. తర్వాత తీతు పత్రిక 1:16లో వాళ్ళు తప్పుడు వృత్తిని ఎంచుకున్నట్లుగా, అవిధేయులుగా, అసహ్యులుగా, మంచిని చేయలేని వారుగా, నీతిగా ప్రవర్తించలేని వారుగా, ప్రేమ లేని వారుగా ఉండకుండా వాటిని అనుసరించి మన క్రియల మూలాన దేవుడు నాకు తెలుసు అన్నట్లుగా మనం జీవించాలి. యాకోబు పత్రిక 2:15-16 ప్రకారం మనము స్వార్థము లేని వారంగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలట? అక్కడ స్వార్థం కలిగి సెల్ఫిష్నెస్ చూపిస్తున్నారు. సహోదరుడు సహోదరి వస్త్రం లేకుండా ఆకలి చేత వాడు వచ్చినప్పుడు వారికి భోజనం పెట్టకుండా, వస్త్రం ఇచ్చి వారిని కప్పకుండా, మీరు సమాధానంగా వెళ్ళండి, మీరు చలి కాచుకోండి, మీరు తృప్తి పొందండి అని చెబితే ఏం ప్రయోజనం?
విశ్వాసం ఉంది, విశ్వాసంలో క్రియలు లేవు. విశ్వాసంలో క్రియలు లేవు, ఇదే అసంపూర్ణత, అస్థిరత. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. మన విశ్వాసంలో క్రియలు మనం చూపిద్దాం. ఆఖరిది, ఒక్క నోటి నుండే ఆశీర్వచనం, శాపవచనం రాకూడదు. ఈ నోటితో ఆశీర్వదిస్తే ఎప్పటికీ ఆశీర్వదిస్తూనే ఉండాలి. చెడ్డవారిని చూచినప్పటికీ కూడా వారు మార్పు చెందేటట్లుగా ప్రార్థన చేస్తూ వారిని ఆశీర్వదించాలి. దేవుని స్తుతిస్తూ దేవుని పోలికగా సృష్టించబడిన మనిషిని శపించకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనము దేవుని సన్నిధిలో స్థిరమైన వారంగా దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ, దేవుని ప్రేమను అనుసరిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి చక్కగా దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. మన నాలుకను కంట్రోల్లో పెట్టుకుని ఎలా పడితే అలా మాట్లాడకుండా, మాట్లాడవలసిన మాటలు మాత్రమే మాట్లాడుతూ, ఆశీర్వదిస్తూ, దీవిస్తూ, వారిని హెచ్చించమని కోరుకుంటూ దేవుని దగ్గర వేడుకుందాం. దేవాది దేవుడు ఇట్టి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వీడియో కట్టు. పైకి